ఆ గుర్రం షాటు చాలా వింటేజ్గా ఉంది. ఆ లాస్ట్లో వచ్చిన గుర్రం షాటు, ఆ షాట్ ఏమన్నా స్పెసిఫిక్గా మీ అంటే వాళ్ళ ఫీలింగే, ఇప్పుడు వాళ్ళలా ఆలోచించటమే. సో ఎప్పుడో కొండవీటి దొంగలో చూసాను ఆయన చిన్న గుర్రంతో అలా వాక్ చేసుకుంటూ రావటం. సో ఒక సాంగ్లో అలా నాకు ప్రజెంట్ చేయాలనిపించింది. సో చాలా బాగుంది. మన శంకర్ వరప్రసాద్ గారు అని ఆయన ఒరిజినల్ టైటిల్ని మీ సినిమాకి దొరకడం అంటే ఇప్పుడు ఆయన 156 సినిమాలు చేసినా ఎప్పుడు పడని ఈ టైటిల్ ఈ సినిమాకి దొరకడం ఎలా ఉంది? అది ముఖ్యంగా నేను చెప్పిన వెంటనే ముందు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ అక్కడే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే పేరు ఎప్పటి నుంచో నాకు అనిపించింది, అంటే ఆయన ఒరిజినల్ పేరుని చిరంజీవిగా మార్చారు కదా, సో ఆ ఒరిజినల్ పేరే క్యారెక్టర్ పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. సో కుదిరేసి. అనిల్ గారు ఇక్కడ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, సూపర్ ఫిలిమ్స్. వన్ థింగ్ నేను అడగాలని ఏంటంటే, ఒక మెగాస్టార్ లాంటి పెద్ద స్టార్ని పెట్టుకొని చాలా ఎఫిషియెంట్గా చాలా ఫాస్ట్గా యూ గివింగ్ ఎ క్వాలిటీ అవుట్పుట్. సో వేర్ యూ గెట్ దట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎఫిషియన్సీ? అంటే టీమ్ వర్క్ అండి, అండ్ ప్రొడక్షన్ నుంచి సపోర్టు, అండ్ కెమెరామెన్ గారు సమీర్ రెడ్డి గారు, అండ్ క్రాఫ్ట్స్ అందరూ అనుకున్నది క్లారిటీగా ముందు 1 వీక్ 10 డేస్ ముందు షెడ్యూల్స్ డిస్కస్ చేసుకోవటం, అండ్ విత్ ఇన్ ద టైం క్వాలిటీ తగ్గకుండా ఆయన ప్రజెంట్ చేయటం సమీర్ రెడ్డి గారు. ఇట్స్ లైక్ టీమ్ వర్క్ ఎవ్రీబడి. సో అది వాళ్ళ క్రాఫ్ట్ని 100% చేయటం అయింది. గ్లిమ్స్లో ఒక బీజిఎం వాడారు, ఆర్ యూ ఎక్స్టెండింగ్ ఇట్ ఫర్ ఎ ఫుల్ సాంగ్ ఆల్సో? ఏదండి? గ్లిమ్స్లో ఒక సాంగ్ వాడారు కదా, దట్ ఈస్ ద బీజిఎం ఆఫ్ శంకర్ వరప్రసాద్ గారు. ఓకే, థీమ్ సాంగ్ వస్తుంది అది. ఇంకా దీన్ని రకరకాలుగా ఏడి బీమ్స్, సో తగడతం 24, తగడతం 56. సో దాన్ని పెట్టుకొని ఒక 6-7 వెర్షన్లు చేసి పెడతాను ఆల్రెడీ బిఫోర్ షూట్. అంటే బీమ్స్తో కంఫర్ట్ ఏంటంటే పక్కనే అన్నపూర్ణలోనే స్టూడియో, ఎప్పుడు ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోవటమే. సీన్స్కి ముందే బీజిఎమ్స్ ఇచ్చేస్తున్నాడు. సో నేను బీజిఎమ్స్ పెట్టుకుని షూటింగ్ చేస్తున్నాను. సో మనోడు మన పక్కనే ఉండటం కూడా డైరెక్టర్కి ఎంత కంఫర్టో చూడండి. సాంగ్స్ ఆన్ టైం, షూట్కి ముందు 4 పాటలు ఇచ్చేసాడు. సో క్రెడిట్ గోస్ టు బీమ్స్. అండ్ కంఫర్టబుల్గా ఆరాంగా చేసుకున్నాను. సార్ అనిల్ గారు సార్ అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు యాక్చువల్గా అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సెట్ చేస్తుంటారు మీరు. బట్ ఫ్యాన్స్లో ఎప్పటి నుంచో ఒక కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ వల్ల అవుతుందని అనిపిస్తుంది. ఇటు మెగాస్టార్, అటు బాలకృష్ణ గారు, మీరిద్దరితో సినిమాలు చేస్తారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మీ నుంచి ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? చిరంజీవి గారు వెంకటేష్ గారితో మనం ప్రయాణం మొదలైంది. అండ్ బాలకృష్ణ గారి ఒక 50 years ఫంక్షన్లో కూడా చిరంజీవి గారే మైక్లో చెప్పారు, మేము ఇద్దరం కలిసి చేస్తే మేము రెడీగా ఉన్నామని. అలాంటి కథ సెట్ అవ్వాలి. ఎందుకంటే ఇద్దరు ఇటు చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న హీరో, బాలయ్య గారు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్. వీళ్ళిద్దరిని కలిపి చేయాలంటే అంత అద్భుతమైన కథ కుదరాలి. ఖచ్చితంగా అలాంటి కథ కుదిరినప్పుడు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ నా దగ్గర అలాంటి కథ కుదిరితే ఆటోమేటిక్గా అప్పుడు చూద్దాం. దట్స్ లైక్ భీమ్స్ గారు ఒక క్వశ్చన్ సార్. ఇప్పటివరకు చిరంజీవి గారు 156 ఫిలిమ్స్లో హైయెస్ట్ బిగ్గెస్ట్ హిట్లు అంటే మ్యూజికల్ హిట్స్ ఉంటాయి ఎక్కువ సాంగ్స్లో. సో మీరు చేసే ఈ సినిమా 157లో ఒరిజినల్ ట్యూన్స్, అన్ని ఒరిజినల్ ట్యూన్స్ వాడుతున్నారు, లేదు ఏమన్నా రీమిక్స్కి అయినా అవకాశం ఉందా ఒక సాంగ్ అన్న? అది మెగా అభిమానులందరి కోరిక. లేదు అలాంటిది ఏం లేదండి, అన్ని ఒరిజినల్స్, ఆల్ ఒరిజినల్ సాంగ్స్ ఉన్నాయి.